20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత పశ్చిమం వైపు పెట్టేటువంటి ద్వారాలు ఏవైనా సరే నీచ స్థానంలోకి వస్తున్నాయా? వెల్కమ్ టు వాస్తు జీవనం. చూడండి, 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఏ గృహానికైనా సరే మనం పెట్టేటువంటి ద్వారాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయా, నీచ స్థానంలో ఉన్నాయా, డిగ్రీలకు అనువుగా సరి అయినటువంటి కొలతల ద్వారా మనం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ వైపు పెట్టినటువంటి ద్వారం ఏదైతే ఉందో ఇది నీచ స్థానంలోకి వచ్చిందా లేదా అని మనము ఖచ్చితమైనటువంటి కొలత అనేటువంటిది చూడడం జరిగింది. ఇక్కడ మనకు దాదాపు 2 లేదా 3 అడుగుల భాగం మొత్తం కూడా మనకు ఉత్తర వాయువ్యం ఏదైతే ఉందో నీచ స్థానం అనేటువంటిది ఈ విధంగా పశ్చిమం వైపు తిరిగిపోయి ఉంది. వీరి అదృష్టం ఏదంటే ఇక్కడ పెట్టినటువంటి ఈ ద్వారం ఏదైతే ఉందో పశ్చిమ వాయువ్యం లోపలికే రావడం జరిగింది. ఈ ద్వారం అనేటువంటిది ఈ కార్నర్కు వీరు తీసుకొని ఉంటే ఇది నీచ స్థానంలోకి వచ్చి వాయువ్య దోషాలను కలగజేస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. అందుకే ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ద్వారాలు పెట్టేటువంటి విషయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇలాంటి దోషాలు బారిన పడకుండా మనం ఉంటామని నేను చెప్తూనే ఉంటాను. ఇది 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉంది. అంటే మీది పశ్చిమ ద్వారం అమ్మా. 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉత్తర వాయువ్యం ఏదైతే ఉంటుందో అంటే నీచ స్థానం పశ్చిమం వైపు తిరిగిపోయి ఉంటుంది. అప్పుడు మనకేం జరుగుతుందంటే ఇక్కడ పెట్టేటువంటి ద్వారం అనేటువంటిది మనకు నీచ స్థానంలో పడుతుంది. మనకు అనుకూలించేటువంటి ద్వారాలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత నీచ స్థానంలో పశ్చిమం వైపు తిరిగిపోయి ఉంటుంది. అంటే ఆగ్నేయ ప్రాచికి మనకు పశ్చిమం వైపు పెట్టేటువంటి ద్వారాలు 1కి 2 తూర్లు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకు ఉత్తర వాయువ్యంలోనికి అంటే మనం గుడ్డిగా చూసినప్పుడు ఇది పశ్చిమ వాయువ్యం ఉచ్చ స్థానం అని మనం భావిస్తాం. ఎప్పుడైతే కంపాస్కు అనుగుణంగా లేకుండా ఇది డిగ్రీలు తిరిగి ఉంటుందో ఈ ద్వారాలు అనేటువంటివి మనకు నష్టం చేస్తూ ఉంటాయి అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇది ముఖ్యంగా మనకు అనుకూలించదు. ఎన్ని డిగ్రీలకు ఎంతవరకు వచ్చింది అనేసి నేను కొలత ద్వారా చూసి తిరిగి ఉంటుంది. దక్షిణ ఆగ్నేయంతో కలిపి మనకు తూర్పు వైపు తిరిగి ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ఖాళీ ప్రదేశాలు నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఖాళీ ప్రదేశాలు సెట్ బ్యాక్ తీసుకునేటువంటి విషయంలో ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను. మనం తూర్పు వైపు పెంచినట్లయితే ఇది ఆగ్నేయ దోషాలకు కారణమవుతూ ఉంది. కాబట్టి ఖాళీ స్థలాలు ఉత్తరము తూర్పు 2 సమానంగా అయినా ఉండాలి, లేదా మనకు ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నా ఇంకా బాగుంటుంది. మనకు ఇక్కడ జరిగింది 8 అడుగులు మీరు దాదాపు సెట్ బ్యాక్ ఇక్కడ పెంచి ఉన్నారు, డబల్ చేశారు ఉత్తరం కంటే. అప్పటికి మనకి ఇది కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఒక్కటే ఉన్నా కూడా ఇది దోషమే అవుతుంది. మీకంటూ ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం ఖచ్చితంగా చేసుకోవాలని నేను చెప్తాను.